ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్మన్నోతి నమస్కారం. నమస్కారం అండి. రాజనీవతి హేనామ విత్రియవతు గణేశాయ నమః. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఓం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. అమ్మా, తాళిబొట్టు కనిపించట్లేదు. ఇంట్లో ఏమైనా మర్చిపోయారా ఏమిటి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అన్నీ చూసుకునే తీసుకొచ్చాం పూజారి గారు. జానకి, తీసుకొచ్చాం కదా? తీసుకొచ్చామండి. నా చేతులతో నేనే పట్టు వస్త్రాల మీద పెట్టాను. మరి కనిపించకపోవడం ఏంటి? పూజారి గారు, ఇంకోసారి చూడండి. చూసావా అదెంత పనిచేసిందో? మా అన్నయ్య మీద కోపంతో ఆయన పరువు తీయాలని ఆ తాళి తీసి హుండీలో వేసింది. ఇప్పుడు చూడు, అది తీసిన గోతిలో అదే పడింది. బాగైంది. గట్టిగా అరవకొదినా. అమ్మగారి తాళిపొట్టుని హుండీలో వేసింది అని తెలిస్తే చౌరుని వదిలిపెట్టరు. తాళేమో హుండీలో ఉంది. తాళి లేకుండా ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది? కళ్యాణం ఆగిందంటే తాళి ఏమైందని మా అన్నయ్య, శివరాం, సీను ఊరుకుంటారా? అంటే అమ్మవారి తాళి చారు హుండీలో వేసిందా? పెదనాన్న మీద కోపంతో దేవుడి కళ్యాణం ఆపాలని చూస్తుందా? కళ్యాణం ఆగకూడదంటే ముందు హుండీలో ఉన్న తాళిని బయటికి తీయాలి. ఎలాగైనా సరే తీయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.